ఏమండి, గోపాలం దగ్గర నుంచి ఉత్తరాలు రాక చాలా రోజులైంది. ఫోన్ పెట్టించండి, అబ్బాయితో మాట్లాడటానికి వీలుగా ఉంటుందని చెప్పాను. కంప్యూటర్ కొనండి అంటే కనీసం అది చేయరు. చేసిన అప్పులు తీర్చాలిగా. ముందు వాడు చదువు కోసం తీసుకున్న లోనే ఇంతవరకు తీర్చలేదు. పైగా ఈ ఖర్చులన్నీ పెట్టుకుంటే ఎలాగ చెప్పు? చెప్పటానికే మిగిలింది నాకు. ఉన్నది ఒక్కగానొక్కడు. వాడిని అమెరికా పంపించద్దండి అని ఆనాడే చెప్పాను, విన్నారు కాదు. ఇల్లు కుదవ పెట్టి డబ్బు అప్పు చేసి మరీ పంపించారు. ఇప్పుడు వాడు ఉద్యోగం కూడా చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. కనీసం పెళ్లికి కూడా పిలవనే లేదు. ఓన్లేవే, వాడు అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఏమో. కన్న పిల్లలు కళ్ళ ముందు లేనప్పుడు మా వాడు అమెరికాలో పెద్ద ఉద్యోగం వెలబెడుతున్నాడు అని 10 మందికి చెప్పుకుంటే మాత్రం మన సమస్యలు తీరుతాయా చెప్పండి? నేను పోయే లోపైన కొడుకుని కోడల్ని చూస్తానో లేదో. ఇగో మరీ ఎక్కువగా ఆలోచించద్దని చెప్పానా? కోడలు కూడా ఉద్యోగం చేస్తుందట. మరి వీలైనప్పుడు వస్తామని పోయినసారి రాశాడుగా ఉత్తరంలో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పోను పోను ఉత్తరాలు అరుదైపోతున్నాయి. ఇక ఇంతేనేమో ఈ జీవితం. ఆనందరావు గారు, మా అబ్బాయిదేనా బాబు ఉత్తరము? కాదు, పేరైతే వేరే వాళ్ళది. మళ్ళా పాలంట, ఆయన ఫ్రెండ్ అయింది. కాదులే బాబు, మా అబ్బాయిని వాడి స్నేహితులందరూ అక్కడ గోపాలని పాలని పిలుస్తారట. ఇదేంది, అమెరికా పోతే పేర్లు మార్చుకోవాలనా? గదే ఫ్యాషన్. నీ కొడుకు పూర్తిగా మారిపోయిండు. గప్పుడేమన్నాడు, నన్ను కూడా అమెరికా తీసుకుపోతా అని చెప్పిండు. ఇప్పుడు ఆ ముచ్చటే లేదు. సరే చదువుతా విను. హాయ్ మామ్, హాయ్ డాడ్. మీ పోడు పూర్తిగా చెడిపోయిండు. అమ్మ నాన్న పిల్లని కూడా మార్చి పారేసిండు. ఆయన అమెరికాలో ఉన్నాడు, గాయననేం లాభం. ఇక్కడనే ఇండియాలో అందరూ మమ్మీ డాడీ అని పిలవమని చిన్న చిన్న పోరగాళ్ళందరినీ పాడు చేస్తాను. నోటి నిండా అమ్మ నాన్న అని పిలిస్తే ఏం నామోష్ కామోష్, ఉత్తరం చదవని. చదువుమల్లా. మీకు ఒక గుడ్ న్యూస్. మీరు తాతయ్య నానమ్మ అయిపోయారు. మాకు ఈ మధ్య ట్విన్స్ పుట్టారు. ఇద్దరు అమ్మాయిలే, మీ పోలికలే వచ్చాయి. మాకు ఈ సిచ్యువేషన్ లో ఇండియాకు రావటానికి వీలు కాదు. శుభవార్త చెప్పినట్టే చెప్పి గుండె ఆగిపోయేంత మాట అన్నాడు. వీలు కాదు, వీలు కాదు. చదవండి. పోనీ మిమ్మల్ని ఇక్కడ పిలిపించుకుందామంటే ఈ చలికి మీరు తట్టుకోలేరేమో అనిపిస్తుంది. అన్ని వట్టి మాటలు. అమెరికాలో కంటే కెనడాలో ఇంకా చలి మస్తుగా ఉంటుందంట. వట్టి బేకార్గా ఉండి వీడు. ఏమండి, ఒక్కసారి మనల్ని కూడా తీసుకెళ్ళమని చెప్పండి. పిల్లల్ని చూసి వెంటనే తిరిగి వచ్చేద్దాం. వాళ్ళకి ఎప్పుడో తిరుగుబాటు అయ్యి మా ఇక్కడికి వచ్చేసరికి మనం ఉండద్దు. అన్నపూర్ణ, మరీ ఎక్కువగా ఆలోచించద్దని చెప్పానా? ఉన్నమాట అన్నది తప్పే ఉన్నది. నాకు ఇప్పుడు కథ పూర్తిగా అర్థమైంది. ఈ అమెరికా పిల్లలు అంతా కిందే. పోయేటప్పుడు ఏమంటారు, 2-3 ఏళ్ళు ఉండి వాపస్ వచ్చేస్తామని చెప్తారు. పోయినాక ఇదిగో వస్తాం అదిగో వస్తాం అని సాగదీస్తా ఉంటారు. ఈ కథలన్నీ మనకరికే. నువ్వు కొంచెం ఆగు బాబు, మీరు చదవండి. ఇంకా రాయటానికి సంగతులు ఏమీ లేవు. ముఖ్యంగా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చూసావా మనమంటే ఎంత ప్రేమో? చూస్తున్నా. ఇక్కడ వర్క్ లో పడి మీరు తీసుకున్న లోన్ విషయం పూర్తిగా మర్చిపోయాను. ఓరు నా కొడక, ఏమున్నారా నువ్వు? సుభద్ర అంటే కొంప బీకరా అన్నట్టు చేసుకున్న లోన్ మర్చిపోతావు బేను. వేస్ట్ఫెల్ అండి వీడు. ఇట్లాంటి లెటర్లు చూసి నా మనసు మార్చేసుకున్నా. ఇంకా జన్మల అమెరికా ముంచడంతా. ఈ కథలన్నీ మనకరికే. పిలిచి పోస్ట్ మాస్టర్ ఉద్యోగం ఇస్తాను పోనీ. ఇంకా అప్పుడు వాడు పడే అవస్థలు మనకి ఏం తెలుస్తాయి చెప్పుకుంటాం. ఇక చదవండి, ఇంకా ఏం రాశాడు? మీరు చేసిన అప్పు తీర్చడానికి ఈ సంవత్సరం నా బడ్జెట్ లో ఏమీ మిగలదు. వచ్చే సంవత్సరం నుండి కొంచెం కొంచెం తీర్చేస్తాను. మీరే ఈ సహాయం చేయకపోతే ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉండేవాడిని కాదు కదా. నా ఎన్ఆర్ఐ ఏమో అనుకున్నా గానీ నువ్వు ఇంకా బేసిక్స్ మర్చిపోలే. ఇదిగో, చాలా మంది ఎన్ఆర్ఐస్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దేశంలో ఎన్నెన్నో ప్రాజెక్టులు నడిపిస్తున్నారు. అసలు దేశభక్తి అనేది ఎక్కడుంది అంటే ఎన్ఆర్ఐస్ ని కదిపి చూడు, కావలసినంత దొరుకుతుందని నేను అంటాను. పుట్టిన ఊరిని కన్న తల్లిదండ్రుల్ని ఎలా మర్చిపోతారు చెప్పు ఎవరైనా? పరిస్థితుల ప్రభావం వల్ల రాలేకపోతున్నారు, కానీ అవకాశం ఉంటే ప్రతి సంవత్సరం వచ్చిపోవాలనే ఉంటుంది వాళ్ళకైనా. నీకు ఇంకో విషయం చెప్పనా? పార్లమెంట్ లో ప్రశ్నలు అడగడానికి కూడా లక్షలు లంచం తీసుకుంటున్నారు మన ఎంపీ.
ఈ కరప్షన్ అంతా చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మన ఎన్ఆర్ఐస్ ని కూడా మన పొలిటికల్ మెయిన్ స్ట్రీమ్ లో తీసుకుంటే మనది కూడా కరప్షన్ ఫ్రీ సొసైటీ అవుతుంది. ఏం మాట్లాడుతారంటే మీరు కూడా ఎక్కడెక్కడ ఉండే ఎన్ఆర్ఐలు ఇక్కడ మన పనులు చేసి పెడతారంటే నేను ఇగో నువ్వు నమ్మకపో, ఇది ఇంటర్నెట్ యుగం, ఎక్కడెక్కడి నుంచి అయినా పనులు చేసుకోవచ్చు. మీరు మరీ ఎక్కడికో వెళ్ళిపోయారండి, ఇంటికి ఉత్తరం చదువుతారా లేదా? అవును, ఎంతవరకు చదివాను? మీరే ఈ సహాయం చేయకపోతే ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉండేవాడిని కాదు. నా మాట తీరు అలవాట్లు కొంచెం మారినా నా మనసంతా అక్కడే తిరుగుతుంది. ఎప్పటికైనా సరే ఇండియాకి తిరిగి రావాలని ఉంది. ఇట్లు మీ పాలు, సారీ మీ గోపాలం. వాడు పిచ్చి సన్యాసండి, ఎలా బ్రతుకుతాడో ఏమో పాపు. ఈ బెంగతో చిక్కి సగమై ఉంటాడు. నచ్చింది నాకేం సంజాతి లేదు, ఒట్టి చాలా మనుషులు కన్న ప్రేమ. వస్తాం మళ్ళా. వస్తూ ఉండు బాబు, నువ్వు వస్తే మా అబ్బాయి వచ్చినట్లే ఉంటుంది. ఏమండి, క్రిందటి వారం రక్త పరీక్ష చేయించారు కదా, ఆ రిపోర్ట్లు ఏమైనా వచ్చాయా? ఈ డాక్టర్లు ఎప్పుడు చూసినా ఏదో వంకతో పరీక్ష చేయించుకోమని చెప్తారు తప్ప అసలు జబ్బేదో చెప్పి చావరు. అన్నపూర్ణ, మరీ అంత ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పానా? ఇప్పుడే వెళ్ళి నీకు మందులు కొనుక్కొస్తాను, కాసేపు రెస్ట్ తీసుకో. ఏమండోయ్, వెళ్ళిపోయారా? ఈ డాక్టర్ ఇంకా ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదు. ఈయన ఇప్పుడు వెళ్ళి ఏ మందులు పట్టుకొస్తారో ఏమో. ఈయన మధ్యమర్పు రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. పైగా నీకు చూడు అంటూ నన్ను దెబ్బతాడు. అయ్యో రామ.